కారుమూరి సునీల్ గారిని దేవుడు పరిచయం చేస్తున్న జిల్లా అధ్యక్షుడు రామనారాయణ గారు కొంతమంది సంవత్సరంలో ఈ రోజు నుంచి ఏలూరు జిల్లాకి పార్లమెంట్కి నా కొడుకుని అప్పచెప్తున్నాను. మీరందరూ మీరే బాధ్యత. ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గా నా బిడ్డని నేనేం చూడలేదు. పెద్దలు ఆంధ్రవాణి గారు ఫోన్ చేసి అబ్బాయి మీరు అడిగా మీరు కాదనగా చెప్పారు, సీఎం గారు చెప్పారు. నా బిడ్డని మీకు అప్పచెప్తున్నాను. చాలా కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి 7 గారి పేరు తీసుకొచ్చి ఏదైతే జిల్లా పరిషత్ నాని గారికి పెద్ద పేరు తీసుకొచ్చే మంచి మనిషి. అది రెండు నేను చెప్పకూడదు కానీ మీకు మంచి మనిషి మీకు అప్పచెప్తున్నాను. నా పిల్లల్ని మీ ఆశయాలకు అనుగుణంగా మీరు నెరవేర్చినటువంటి అంబేద్కర్ మహాశయుడి ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన ఒక నాయకుడికి ఇక్కడ మనం అవకాశం ఇద్దామని ఆయన సూచించిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వెంటనే ఆమోదించి అప్పటికే ఆ కార్యక్రమాల అమలు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి తనయుడైనటువంటి కారుమూరి సునీల్ కుమార్ గారిని మన ఏలూరు పార్లమెంట్ నూతన అభ్యర్థిగా ఈరోజు ఆయన ప్రకటించడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తూ అందరూ గర్వపడేలా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా నూతనంగా వచ్చేటువంటి సోదరులు విజయరాజు గారికి, అలాగే పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా వచ్చేటువంటి శ్రీమతి ఎల్లం రాజేశ్వరి గారికి, వేదికలు గురించిన మన జడ్పీ చైర్మన్ పద్మజ గారు కూడా ఉన్నారు. ఈరోజు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంతో సంవత్సరాలుగా సుమారు 5 సార్లు ఎమ్మెల్యేగా తన విశిష్టమైనటువంటి సేవలు అందించడం ద్వారా పోలవరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి తెల్లంబాబు గారు ఆయన కోరిక మేరకు ఈరోజు ఆయన సతీమణైనటువంటి తెల్లం రాజలక్ష్మి గారికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇప్పించి నేనుంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యథావిధిగా నేను సేవలు అందిస్తాను. ఆ కార్యక్రమానికి సంబంధించి నాకు కాకుండా మీరు బయట ఎవరికి ఇచ్చినా నేను మీ గెలుపుకి కృషి చేస్తాను. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఎస్టీ కమ్యూనిటీ తరఫున విశిష్టమైనటువంటి సేవలు గతంలో ఏ విధంగా అందించాను అదే విధంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబితే ముఖ్యమంత్రి గారు ఒకవేళ నొప్పు కాకపోతే నీ భార్య రాజ్యలక్ష్మి వారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిర్ణయిస్తూ ఉన్నాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరికీ కూడా నువ్వు ఏ విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతకు ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా వెనుకబడినటువంటి వర్గాల వారు దళితులు అందరూ కూడా అణగదొక్కబడిగారు. నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి